ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనములు, శుభములు మీకు తెలియపరిచిన పిల్లరా. మరి దేవాది దేవుడు, మహోన్నతుడి దేవుడు గతించిన దినమంతా కూడా ప్రభు తన కృపలో భద్రపరుచుకుని క్షేమం ఇచ్చి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. మరి 2024వ సంవత్సరం మరి 9వ నెల 14వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి రోజు దేవుడిచ్చినటువంటి వాగ్దానం, కాలము పరిపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడి. మార్కు సువార్త మరి 1వ అధ్యాయము 15వ వచనం. పిల్లరా, మరి వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరణకు యోగ్యమైనది. దేవుని వాక్యాన్ని మనం నమ్మాలి. యేసుక్రీస్తు ప్రభువారు సెలవిస్తూ ఉన్నారు. ఏమని సెలవిస్తున్నవారంటే, కాలం పరిపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. కనుక మనం ఏం చేయాలంటే, ఎవరైతే స్వార్థను నమ్మట్లేదో, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారు నమ్మట్లేదో వారంటండి నమ్మి మారు మనసు పొందాలట. మారు మనసు అనగా కొంతమంది తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు. అనగా పాత జీవితాన్ని, పాత రోత బ్రతుకుని విడిచిపెట్టి మారు మనసు పొంది ఎవరైతే యేసు ప్రభువుని సొంత రక్షకుడు అంగీకరించి నమ్మి బాప్తిసం తీసుకుంటారో వారికి నిత్య జీవం ఉంటుంది అనేది దేవుని వాక్యం సెలవిస్తోంది. కాబట్టి ఈ అనుకూలమైన సమయం మిక్కిలి దినం, రేపేమి సంబంధించిన తెలియదు పిల్లరా. మరి దేవుని రాకడికి అతి సమీపమైన గుర్తులు మనకు తెలియపరుస్తూ ఉన్నాయి. అక్కడక్కడ భూకంపాలు జరుగుతున్నాయి, పెను తుఫానులు జరుగుతూ ఉన్నాయి, భయంకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. కాబట్టి ఎవరైతే యేసుప్రభుని నమ్ముకోలేదో యేసుప్రభుని నమ్ముకోండి. యేసుప్రభు ద్వారానే నిత్య జీవం ఉందని యేసే చెప్పాడు. నేనే మార్గము, సత్యము, జీవం, నా ద్వారా తప్ప ఎవరు కూడా తండ్రి వద్దకు చేరరని. ఎంతటి గొప్పవారైనా సరే యేసే ద్వారానే వారికి రక్షణ ఉంది, నిత్య జీవం ఉంది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, నీకే వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. దేవ, ఇదిగో తండ్రి, నీ ద్వారా మాత్రమే నిత్య జీవం ఉందని ప్రభు నీ వాక్యం ద్వారా తండ్రి ప్రభు తెలియపరుస్తూ ఉన్నాం. అయ్యా, నీవు శరీరధారిగా ఉండగా నీ స్వార్థ విషయంలో తండ్రి ప్రకటించుతుండగా తండ్రి, ఎందరైతే ప్రభు తండ్రి నిన్ను అంగీకరిస్తారో వారు నమ్మి బాప్తిసం తీసుకుంటారో వారికి నిత్య జీవం ఉంటుందన్న ప్రభు మీరు ఈ కార్యాలు జరిగించండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి తండ్రి. ఎంతోమంది ఆత్మలు నశించిపోతున్నాయి, రక్షించుకునే భాగ్యం దయచేయండి. దేవా, మా భారతదేశాన్ని మీరు ఆశ్రయించండి, దీవించండి. నాయకులకి మంచి ఆరుగులతో నింపండి. చక్కటి పరిపాలన చేయటానికి తగిన ఆలోచన మీరు ఇవ్వండి తండ్రి. దేవా, ఇదిగో తండ్రి, మరి దేశంలో చాలా అల్లోకులంగా ఉంటుంది, అన్నీ కూడా అరికట్టండి. నెమ్మది దయచేయండి, సమాధానం దయచేయండి, సంతోషం దయచేయండి. ప్రతి కుటుంబంలో ఆశీర్వాదం ఇవ్వండి తండ్రి. ఇదిగోనైనా విదేశం బిడ్డలకు కూడా మంచి వంతు నింపండి. దేవా తండ్రి, ఎంతోమంది ఉద్యోగాలు చేసుకుంటున్నారు తండ్రి, వారి ఉద్యోగాల్లో మీరు తోడుగొండి, రాకపోకలు మీరు సహాయం చేయండి ప్రభు. దేవా, కాపాడండి తండ్రి. దేవా, నీకే స్తోత్రాలు ప్రభా. మరి యవ్వన బిడ్డలు ఎంతోమంది చెడిపోతున్నారు నాయనా, మీరే యవ్వన బిడ్డలందరినీ కూడా రక్షించుకోండి ప్రభు. తన చెడు వెచ్చాల నుంచి ప్రభా ఇదిగో తండ్రి నాయన అసహ్యం కలిగించమని ప్రార్థిస్తామని కొన్నాను తండ్రి. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. మరి నాయన తండ్రి, హాస్పిటల్లో ఎంతోమంది రోగులు ఉన్నారు నాయన. దేవా తండ్రి, ఇదిగో నాయన, మరి ఎన్నెన్నో రోగాలు కలిగి ఉంటూ ఉన్నారు ప్రభా. కొత్త రోగాలతో బలహీనతలై టైఫాయిడ్ జ్వరాలు, మలేరియా జ్వరాలు, ప్లేట్లెస్ పడుపు తండ్రి, బిడ్డలకు ఆరోగ్యాలు దయచేయనైనా. దేవా, కోర్టు గొడవలు, కేసు గొడవలు ప్రభా అన్నీ కొట్టుమీని తండ్రి, తెలుసు తెలియకు నేరస్తులు అయ్యారు తండ్రి, వాళ్ళకి విడుదల దయచేయని ప్రభా. తండ్రి, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రతి కుటుంబంలో భార్య భర్తల మధ్యన, అన్నదమ్ముల మధ్యన, తోడుకోల మధ్యన, తండ్రి కొడుకుల మధ్యన, ఆయా సంఘాల్లోనూ ప్రభా, సమాజంలోనూ, దేశంలోనూ శాంతి సమాధానం మీరే దయచేసి నీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకొస్తున్నాను. ఈ దినమంతకు నీ విశేషమైన కృపతో నింపి నీ నామానికి మహిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.